సాంశన మ్యామ్. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. సార్ మీరు అంత చెప్తే కూడా మళ్ళీ మీరు పంపిస్తే ఏం చేస్తారు? ఏమైంది మ్యామ్? నేను లెటర్ ఇచ్చాను కదా మీకు. మేము కూడా సర్క్యులర్ పంపించాము, చూసుకోండి సార్. నిన్న పంపించలేదు కదా మ్యామ్. నిన్న పంపించి నేను పంపించుకుంటుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోండి సార్. ఇప్పుడు వచ్చేట్లా తీసుకెళ్తాం. మీరు బస్సులో తీసుకెళ్లారు కాబట్టి బస్సులో పంపించండి. నేను ఆఫీస్ లో ఉన్నాను. నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్. అదే చెప్తున్నాను సార్, బాబు క్లాస్ రూమ్ లో లేడు. బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు. ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను, సాయంత్రం బస్ లో వస్తాడు. ఓకేనా సార్? సర్క్యులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా? తను అంటరాని వాడా? సార్ అంటరాని వాడు ఇవన్నీ కాదు సార్. మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు? క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్? తను అంటరాని వాడా? సార్ ఇప్పుడు మేము అంటరాని వాడా ఇవన్నీ అనట్లేదు సార్. మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు? దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు? అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్? మీరు క్లాస్ లో కూర్చోబెట్టండి చెప్తున్నా నేను. మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం, అది మాకు అవమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా? సరే సరే. మీరు వచ్చి ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళండి. మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా? కావాల్సినట్టు సర్కులర్ కూడా పంపించాము. మీరు